వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫాలోవర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. 6వ తరగతి తెలుగు వాచకంని మనం తీసుకున్నాం. 6వ తరగతి తెలుగు వాచకం పేరు తెలుగు బాట 6. ఇందులో ఏపీ టెట్ కమ్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఒక్కొక్క పాఠం గురించి మనం అధ్యయనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇదివరకు కొన్ని పాఠాలని మనం స్టడీ చేయడం జరిగింది. ఎవరి దగ్గర అయితే తెలుగు వాచకములు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ వారి తెలుగు పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవో అటువంటి వారికి ఈ వీడియోలు ఉపయోగపడతాయి. మనం పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నామంటే తప్పనిసరిగా అంటే మరీ ముఖ్యంగా ఏపీ టెట్ ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నామంటే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ వారి స్కూల్ టెక్స్ట్ బుక్స్ని మనం కంపల్సరిగా స్టడీ చేయాల్సి ఉంటుంది. వీటి నుంచే మనకి టెట్ డిఎస్సికి బిట్స్ అనేవి వస్తాయి కాబట్టి మరి వీటిని మనం స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అందుగురించే టెక్స్ట్ బుక్లు ఎవరి దగ్గరైనా లేకపోతే ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోలు మీకు నేను అందిస్తున్నాను. ఇక వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే గనక ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ మనం ఒకసారి విషయ సూచికని గనక పరిశీలన చేస్తే విషయ సూచిక చూడండి. ఇదివరకే అమ్మఒడి పాఠం పూర్తి చేసుకున్నాం, తృప్తి పాఠం పూర్తి చేసుకున్నాం, మా కొద్దీ తెల్లదొరతనం పూర్తి చేసుకున్నాం, సమయస్ఫూర్తి పూర్తి చేసుకున్నాం, మన మహనీయులు పూర్తి చేసుకున్నాం, సుభాషితాలు ఇంకా అవలేదు, మమకారం పూర్తి చేసుకోవడం జరిగింది. ఒకసారి వేరే పాఠంలోకి వెళ్లే ముందు వీటిని ఒకసారి స్టడీ చేయండి. ప్రక్రియలు: అమ్మఒడి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గేయం, తృప్తి పాఠం యొక్క ప్రక్రియ కథానిక, మా కొద్దీ తెల్లదొరతనం గేయం, సమయస్ఫూర్తి కథ, మన మహనీయులు వ్యాసం, ఇకపోతే మమకారం కథ. దాని తర్వాత ఇక్కడ మనం ఈ వీడియోలో ఎంత మంచి వారమ్మ అనేటటువంటి ఈ పాఠంని తీసుకుందాం. 12వ పాఠం ఉపవాచకం ఎంత మంచి వారమ్మ అనేటటువంటి ఈ పాఠంని ఈ వీడియోలో మనం స్టడీ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉపవాచకం ఇంతకు ముందు మన మహనీయులు అన్న విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంత మంచి వారమ్మ అన్నటువంటి మరో ఉపవాచక పాఠ్యభాగంని మనం తీసుకుంటున్నాం. వ్యక్తీకరణ సృజనాత్మకత అన్న అంశంలో భాగంగా అంటే వ్యక్తీకరణ సృజనాత్మకత అన్న విద్యా ప్రమాణం క్రిందకి ఈ పాఠం వస్తుంది. ఇక్కడ వెన్నెలకంటి రాఘవయ్య గారు, శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు యానాదులు అన్న పుస్తకంని రచించారు. వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించిన పుస్తకం ఏదండి? యానాదులు. యానాదులు పుస్తక రచయిత ఎవరు? శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించినటువంటి యానాదులు అనే పుస్తకం నుంచి తీసుకున్నటువంటి పాఠమే ఎంత మంచి వారమ్మ. యానాదులు అనే పుస్తకం నుంచి సంక్షిప్త సమాచారమే ఈ పాఠ్యభాగం. ఇక వివరాల్లోకి మనం తొంగి చూసినట్టుగా ఇట్లే చూడండి, పాఠంని చూద్దాం. విభిన్న జాతులు అంతే కదా, భారతదేశంలో కొన్ని వందల జాతులు మనకి కనిపిస్తాయి. వాటినే కులాలు అని చెప్పి అంటున్నాం. మతం ప్రాతిపదికగా కొన్ని జాతులు, కులాల ప్రాతిపదికగా కొన్ని జాతులు మన భారతదేశంలో చూడొచ్చు. మరి ప్రతి జాతికి తమకంటూ ఒక ఆచారము వ్యవహారము అనేది ఉంటుంది. కాబట్టి
విభిన్న జాతులు, ఆచార వ్యవహారాలకు నిలయం మన భారతదేశం. ఆచారం తరతరాలుగా వాళ్ళు పాటిస్తూ వస్తున్నటువంటి సంస్కృతిని ఆచారము అంటాము. వ్యవహారము వారు అనునిత్యం ఉపయోగించేటటువంటి దుస్తులు అవ్వచ్చు, లేకపోతే మాట తీరు అవ్వచ్చు, భాషలు అవ్వచ్చు, వారి యొక్క జీవన శైలి అవ్వచ్చు, వారు ప్రతిరోజు వ్యవహరిస్తున్నటువంటి అంశాలే వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు. వీటికి విభిన్న జాతులకి ఆచార వ్యవహారాలకు నిలయం కొలువైనటువంటి దేశం భారతదేశం. మన దేశంలో ప్రతి జాతి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ గతాన్ని స్మరించుకుని, నేటిని తర్కించుకుని, భావిని ఊహించుకుని, మంచి చెడ్డలను నిర్మోగమాటంగా మనసుకు తెచ్చుకోవటం ఆవశ్యకం మరియు కర్తవ్యం కూడా. ప్రతి జాతి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలి ఈ పాఠం ద్వారా. అలాగే మన యొక్క గతాన్ని, చరిత్రని స్మరించుకోవాలి. నేటి వర్తమానంని తర్కంతో ఆలోచించాలి. భవిష్యత్తుని ఊహించుకోవాలి. మంచి చెడ్డలను నిర్మొహమాటంగా మనసులోకి తెచ్చుకోవాలి. ఇటువంటి ఆవశ్యకం మనకుంది, అది మన కర్తవ్యం కూడా. నాగరికతకు, సౌకర్యాలకు దూరమైన తమ విభిన్న జీవన శైలితో దేశం కోసం తమ వంతు కృషిని చేసిన జాతులు, తెగలు, కోకొల్లలు. వారిలో ఒకరు యానాదులు. ఎంత మంచి వాడమ్మా, యాడికి పోయినాడమ్మా, ఎంత మంచి వాడమ్మా, యాడికి పోయినాడమ్మా, గుట్ట మీద కెక్కాడు, పుట్టతేనే తెచ్చాడు, మట్ట గుడిసెలు తెచ్చాడు, పిట్టల కుచ్చు లేస్తాడు, కట్టెల మోపులు మోస్తాడు, ఏటికి కావలి కాస్తాడు. ఎంత మంచి వాడమ్మా, యాడికి పోయినాడమ్మా. పుట్టిన గిట్టిన ఒకటేనంటాడు, కట్టుబట్టలతోనే కాలం గడిపేస్తాడు. ఎంత మంచి వాడమ్మా, యాడికి పోయినాడమ్మా, ఎంత మంచి వాడమ్మా, యాడికి పోయినాడమ్మా అని పాడుకుంటూ నిరాడంబర జీవన శైలితో సాక్షాత్కరించు కష్టజీవులు ఈ యానాదులు. నిరాడంబరం, ఆడంబరం లేకపోవటం, సింపుల్సిటీ. వారి దుస్తులు కానీ, వారి జీవన శైలి కానీ ఆడంబరాలు అనేవి ఉండవు, నిరాడంబరంగా ఉంటారు. వీరు ద్రావిడుల వలసలకు చాలా పూర్వమే తెనుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకొని ఉన్నటువంటి అనాది మానవులు అని అనుకోవచ్చు ఈ యానాదులు. అనాది మానవులే ఈ యానాదులు. అనాది పదం నుంచి, అనాది అనేటటువంటి ఈ పదం నుంచి యానాది అనే పదం పుట్టి ఉండవచ్చు అనే భావన ప్రజల్లో ఉంది. దక్షిణ దిక్కున పొన్నేరు అంటే తమిళనాడు ప్రాంతం, ఉత్తరాన కృష్ణమ్మ, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నది. ఈ మధ్య ప్రాంతమే యానాదుల యొక్క తొలి స్థావరం అంట. ఇదొక బిట్టు రాసుకోండి, మీరు నోట్స్లో రాసుకోండి. ద్రావిడుల వలసలకు చాలా పూర్వమే తెనుగు ప్రాంతాన్ని అంటి పెట్టుకుని ఉన్నటువంటి జాతి క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే యానాదులు, అదొక బిట్టు రాస్తారు. అనాది అన్న పదం నుంచి యానాది అనే పదం పుట్టి ఉండవచ్చు అనేది ఒక భావన. ఇది సెకండ్ పాయింట్ గా రాస్తారు. దక్షిణాన పొన్నేరు నుంచి ఉత్తరాన కృష్ణా నది వరకు ఈ మధ్య ప్రాంతంలోనే
యానాదులు తొలి స్థావరం అని 3వ పాయింట్ రాస్తారు. పొన్నేరు అంటే తమిళనాడు, పొన్నేరు అనగా తమిళనాడు అని బ్రాకెట్లో రాసుకుంటారు. తర్వాత అడవుల్లో పుష్కలంగా దొరకుచుండిన తేనె, చారపప్పు, వైద్యానికి అవసరమైన మూలికలు సేకరించి అమ్ముతూ ఉంటారు. ఇండ్లకు కావలసినటువంటి కలప, వెదురు మొదలైన అడవి ఫలితాన్ని పరిసర గ్రామాల రైతులకు విక్రయించి తమకు అవసరమైన తిండి గింజలను, బట్టలను, చమురులను కొనుగోలు చేసుకుంటూ జీవనం గడుపుతారు. ఈ యానాదుల యొక్క వృత్తులేంటి? పొలాల్లో పంటకి కాపలా కాస్తారు, అలాగే చేపలను పడతారు. నోట్ దిస్ పాయింట్. యానాదుల యొక్క వృత్తి ఏంటండి? పొలాల్లో పంటకి కాపలా కాస్తారు, చేపలను పడతారు. యానాదుల యొక్క వృత్తులు నోట్స్లో రాసుకోండి. దేశం యొక్క ధాన్య రాశులు ఎలుకలు నశింప చేయకుండా లక్షల సంవత్సరాల నుంచి నిరంతరం కాపాడుతున్న కష్టజీవులు ఈ యానాదులు. పంటలకు పరిరక్షకునిగా సంఘ శ్రేయస్సు భుజానికెత్తుకున్న యానాది రూపంలో నిర్మలమైన కండ్లు, విండ్ల వలె తీరిన కనుబొమ్మలు కనిపిస్తాయి. ఎంత చమురు రాసినా ఎదుగ నొల్లని ఎరకల ఉంగరాలు, సన్నని పెదవులు, పలుచని పలుకబారు కట్టె శరీరాలు, పరుగుల్లో గుర్రాలను కూడా వెనుక వెయ్యగల లేసైన పిక్కలు, సన్నని నడుములు, అందమైన పెదవులను, ఎడబాయని చిరునవ్వులు దక్షిణ దేశపు ఆదివాసులందరిలోకి యానాదులే అందగాళ్ళు అని అనిపిస్తే అందుకు ఎవరూ కినియబని లేదు, అంటే ఆశ్చర్యపోనవసరం లేదు అని ఇక్కడ వెన్నెలకంటి రాఘవయ్య గారు అంటున్నారు. అడవి యానాదులకు జంతువుల జాడలు, అడవిలో ఉండేటటువంటి యానాదులకు జంతువుల జాడలు పరిచయమైనట్లు పల్లపు ప్రాంతాల యానాదులు కూడా మానవుల జాడను అంత సులువుగా కనిపెట్టగలరు. జాడలు తీయటంలో వీరికున్న తెలివితేటల్ని పోలీసు ఉద్యోగులు ఎట్లు ఉపయోగించెదరో అట్లే వేటకాండ్రు కూడా యానాదుల తోడ్పాటును వేటలో హెచ్చుగా ఉపయోగించుకుంటారు. జమీందారులు ఏలేటప్పుడు సురక్షితంగా తాము కూర్చున్న మంచెల దగ్గర పులులను, చిరుతలను, ఎలుగుబంట్లను, అడవి దున్నలను పరవ తోలించుకొనుటకు వీరే పనికి వస్తారు. పొట్టలోని కోడినాగుల బుసలు అతన్ని బెదిరించలేవు. ఆయుర్వేద వైద్యులకు కావలసిన మూలికలు యానాదులకు తెలిసినట్లు ఇతరులకు తెలియవు. వీరి ద్వారానే వైద్యులు మూలికలను సమకూర్చుకుంటారు. స్మారకంలో ఉన్న ఏ యానాది అలోపతిక్ వైద్యశాలకు పగ్గాలు పట్టిన పోడు. అతని ఆరోగ్యము మామూలుగా తృప్తికరంగా ఉంటుంది. చీటికి మాటికి మందులు మాకులు వీరు తినకుండా ఉండేవారు. ఆరోగ్యవంతులని నమ్మే కూని వైద్యశాస్త్ర ప్రాపకులలో యానాదులు ప్రథములు. కుండ కషాయాలు, మూలికలే వీరి ఔషధాలు. నోట్ దిస్ పాయింట్. కుండ కషాయాలు, మూలికలే యానాదుల యొక్క ఔషధాలు. నోట్ దిస్ పాయింట్, మీ నోట్స్లో రాయండి. ఒక విధంగా ఆలోచిస్తే
యానాదిని వేదాంతిగానే భావించవచ్చు. ఆస్తి మీద ఆశ లేకుండా కాయకష్టం మీద ఆధారపడి జీవిస్తారు. వీరి నివాసమైన గుడిసెలను పరిశీలిస్తే అన్నీ ఒకే రీతిగా ఉంటాయి. ఇళ్ల నిర్మాణానికి కావలసిన కలపంతా చెట్ల కొమ్మలు లేకుంటే చిట్టి వెదుళ్ళు, వెదురు బొంగులతో వలయాకారంలో నిర్మించిన ఇంటిని తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కుట్టేస్తారు. యానాదుల యొక్క ఇంటి నిర్మాణం అనే సబ్జెక్ట్ పెట్టుకుని రాయండి. మీ నోట్స్లో యానాదుల యొక్క గృహ నిర్మాణం అని రాసుకోండి, సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఇందులో చూడండి, వీరి నివాసమైన గుడిసెలు వీరి నివాసమైనటువంటి గుడిసెలు అన్ని ఒకే రీతిగా ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఇది రాస్తారు. వీరు నివసించే గుడిసెలు అన్నీ కూడా ఒకే రీతిగా ఉంటాయి. ఫస్ట్ పాయింట్. ఇళ్ల నిర్మాణానికి కావలసిన కలపంతా కూడా చెట్ల కొమ్మలు లేకపోతే చిట్టి వెదుళ్ళు, వెదురు బొంగులతో వలయాకారంగా నిర్మించుకుంటారు. సెకండ్ పాయింట్ రాస్తారు. ఇంటిని తాటాకులతో నేల నుంచి పై వరకు కప్పుతారు. నెక్స్ట్ పాయింట్ ఇది రాస్తారు. తర్వాత పాయింట్ ఏంటి రాస్తారంటే, ఇంటి వాకిలికి కుడి పక్కన గొంటె పొయ్యి, నీళ్ల కుండలు, చెంబు ఉంటాయి. ఈ పాయింట్ రాయండి. ఈ పాయింట్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. యానాదులు ఇంటి వాకులకి కుడి పక్కన ఏమేమి ఉంటాయి అని బిట్టు రావచ్చు. గుంటె పొయ్యి, నీళ్ల కుండలు, చెంబు ఉంటాయి. మరి ఎడం పక్కన ఏముంటాయి? తట్టలు, బుట్టలు, మధ్య రోకటి గుంట, నెత్తి మీద తగిలేటట్టు కట్టి పెట్టిన తప్పెట, ఇవి ఉంటాయి ఎడం పక్కన. తట్టలు, బుట్టలు, మధ్య రోకటి గుంట, నెత్తి మీద తగిలేటట్టు కట్టి పెట్టిన తప్పెట, ఇవి ఎడం వైపు ఉంటాయి. తర్వాత వాకిలి వెనుక ప్రక్కన జాజి చెక్కల పెట్టే, దానిపైన వ్రేలాడగట్టిన ఈత ఆకుల చాప, చూరులో దోపిన గెసిక కర్ర, ఇవి యానాదుల యొక్క ఐహిక ఐశ్వర్యమంతా. యానాది అల్ప సంతోషి అయినందువల్ల, అంటే అక్కడితో యానాదుల యొక్క గృహము అంటే ఇంటి నిర్మాణం గురించి కంటెంట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత చూడండి. యానాది అల్ప సంతోషి అయినందువల్ల ఆశ అసలే లేనందువల్ల అతని జీవితములో నిరాశ, నిస్పృహలు, ఈర్ష్య, ద్వేషాలు, అసూయ కనిపించవు. ఒకవేళ కనిపించినా అవి దీర్ఘకాలం పాటు ఉండవు. పస్తుకు పండుగకు అంత భేదము లేకపోవటమే ఒడిదుడుకులు లేని అతని జీవిత యాత్రకు ఊతకర్ర. మితభాషి అయినందువల్ల అధిక ప్రసంగాలు, పరనిందారోపణలు, ఇరుగు పొరుగు తగాదాలు ఇతన్ని బాధించవు. పరుగెత్తి పాలు త్రాగే దానికన్నా నిల్చొని నీళ్లు త్రాగడమే మేలనే కోవకు చెందిన వారే యానాదులు. నోట్ దిస్ పాయింట్. మీ నోట్స్లో ఇది యాడ్ చేయండి. ఈ పాయింట్, పరుగెత్తి పాలు త్రాగే దానికన్నా నిలుచొని నీళ్లు త్రాగడమే మేలు అనే కోవకు చెందుతారు యానాదులు. ఈ పాయింట్ మీ నోట్స్కి యాడ్ చేయండి. వీరిని ఏకభుక్తులుగా పరిగణించవచ్చు. మాంసాహారముతో పాటు ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకుంటారు. యానాదుల యొక్క ఆహారంలోని భాగాలు ఏమిటి? మాంసాహారము మరియు ఆకుకూరలు. ఇకపోతే కలేపండ్లు, నాగుజమ్ముడు పండ్లు, బిక్కి పండ్లు వారు తరచుగా తినేటటువంటి పండ్లు. యానాదులకు మద్యపానం గిట్టదు. యానాదులకు గిట్టనిదేదండి, మద్యపానం గిట్టదు. వివిధ జాతుల నైతిక వర్తనాన్ని స్థూలంగా పరీక్షించినప్పుడు
మత్తు పానీయాలకు లేదా మత్తుకు గాని దాని తోబుట్టువైనటువంటి దౌర్జన్యానికి గాని ఒడిగట్టని నిరుపేద కులాలలో నిష్ఠగా జీవించేవారు ఎవరైనా ఉన్నారా అంటే వారు యానాదులు ఒక్కరే అని సగర్వంగా చెప్పవచ్చు. మొగమాటము అనేది యానాదులకు ఉగ్గుపాలతో అలవాటైనటువంటి సుగుణం. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ మీ నోట్స్ లో యాడ్ చేయండి. యానాదులకు ఉగ్గుపాలతో అలవాటైన సుగుణం ఏది అని బిట్టు వస్తే మొగమాటము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అమాయకత్వం, మర్యాద, ఆదరము, అతిథి సత్కారము ఇవన్నీ కూడా పెదవులను ఎడబాయని చిరునవ్వులతోనే ప్రస్ఫుటమవుతాయి. వీళ్ళు మాట్లాడేటప్పుడు స్వచ్ఛమైన అచ్చు తెలుగు మాటలు ముత్యాల్లా జారిపడతా ఉంటాయి. ఒక్కొక్కసారి ఒత్తులు లేని పదాలకు ఒత్తులు సునాయాసంగా కల్పించి భావగా పలకడం వారి నోటి నుంచి భాష నూతన సొంపులను సంతరించుకుంటుంది. తిరునాళ్ళన్నా, వీధి భాగవతాలన్నా, తోలుబొమ్మలాటలన్నా, జాతరలన్నా, ఊరేగింపులన్నా యానాదులకు భలే సంబరం. ఇక్కడ ఈ పాయింట్ మీ నోట్స్ యాడ్ చేయండి. యానాదుల యొక్క సంబరాలు మీద బిట్ రావచ్చు. తిరునాళ్ళు, వీధి భాగవతం, తోలుబొమ్మలాట, జాతరలు, ఊరేగింపులు ఇవి యానాదులు యొక్క సంబరాలు. తిరునాళ్లకు, తీర్థాలకు ఒంటరిగా పోకుండా ఇంటిల్లిపాది ముదుసళ్లతో సహా కదలి వెళ్తూ ఉంటారు. వీరిలో కళాకారులు కూడా ఉండటం విశేషం. వీరు ప్రదర్శించే యక్షగానం, యానాదులు ప్రదర్శించేటటువంటి యక్షగానం బాగా గ్రామీణులను ఆకర్షిస్తుంది. నోట్ దిస్ పాయింట్. యానాదులు యక్షగానం అన్నటువంటి జానపద కళని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ పాయింట్ నోట్స్లో యాడ్ చేయండి. యానాదుల భాగవతాన్ని చూడటానికి 5-6 మైళ్ళ దూరం నుంచి జనం వస్తూ ఉంటారు. స్త్రీ వేషాలను కూడా మగవారే ధరిస్తారు. వేషము యొక్క నాణ్యానికి జోడు గొంతు యొక్క మాధుర్యము పండిత పామరులను సైతం ఆకర్షిస్తూ ఉండేవి. యువతుల గొబ్బిపాటలు అంత శ్రావ్యంగాను, ఆటలు మరింత రమ్యంగాను, నటన అంత గంభీరంగాను ఉంటాయి. యానాది స్త్రీలకు తెలిసినన్ని పాటలు ఇతరులకు అంతగా తెలియవు. వారు పాడే పాటల్లో కట్ట మీద గడ్డి కోసేలనా, కట్ట కింద మోపు గట్టేలనా, బంగారు సామే, వస్తా పదరా రస్తా పనికి అని మొదలుపెట్టి పాడుతూ ధనము దాచుట దొంగతనము, ధనము దాచుట దొంగతనము అనే పాటను ముగిస్తూ ఉంటారు. తెల్లవారక ముందే వాకిండ్లను చిమ్మి కల్లాపు చల్లి వైకుంఠ వాకిళ్లను రంగవల్లి పచ్చీసును తెల్లటి పిండి ముగ్గులతో వారు చిత్రించినవి అందంగాను ఆనందంగాను ఉంటాయి. భక్తిపరమైన భజనలు, మౌన ధ్యానాలు, మంత్రతంత్రాలు యానాదిని ఆకర్షించవు. యానాదుల దైవం వెంకటేశ్వర్లు. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ మీ నోట్స్లో యాడ్ చేయండి. బిట్ రావడం ఛాన్స్ ఉంది. యానాదుల దైవం మీద బిట్ అడిగితే వెంకటేశ్వర్లు అని జవాబు గుర్తిస్తారు. ఆయన టెంకాయలతో, తులసి దళాలతో చులకనగా తృప్తి పడతారని యానాదుల యొక్క ఉద్దేశం. వీళ్ళు వేటకు వెళ్లే ముందు కాట్రాయుడిని మొక్కుతారు. నోట్ దిస్ పాయింట్. నోట్స్లో యాడ్ చేయండి. ఈ పాయింట్ యాడ్ చేయండి. ఈ పాయింట్ యాడ్ చేసి చదువుకోండి. యానాదులు వేటకు వెళ్లే ముందు కాట్రాయుడిని మొక్కుతారు. సంక్రామిక వ్యాధులు తటస్థమైనప్పుడు
ఈ ఈ పాయింట్ కూడా నోట్ చేయండి నోట్స్లో. సంక్రామిక వ్యాధులు యానాదులకు తటస్థమైనప్పుడు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలిసి ఉండే చెట్ల దగ్గర, గ్రామ చావిళ్ళ దగ్గర వీరు ప్రార్థనలు చేస్తారు. ఈ 2 పాయింట్లు నోట్ చేయండి. చల్లని చూపుల మందహాసం, నిర్మల హృదయాన్ని ప్రతిబింబించే కనుదోయి, మితభాషణం, సహజమైన వినయము, ఆకర్షణీయమైన అమాయకత్వం వీరికి పెట్టని భూషణములు. ఈ పాయింట్ కూడా నోట్ చేయండి. యానాదులకు పెట్టని భూషణములు అని వేటిని పేర్కోవచ్చు అని బిట్టు వస్తే, చల్లని చూపుల మందహాసము, నిర్మల హృదయాన్ని ప్రతిబింబించే కనుదోయి, మితభాషణం, అలాగే సహజ వినయం, ఆకర్షణీయమైనటువంటి అమాయకత్వం వారికి పెట్టని భూషణములు. అందంగరానటువంటి సుకంబుల కర్రులు చాచదు మా కులము, పొందంగరానటువంటి ఫలంబుకు పొక్కదు సొక్కదు మా కులము అనే నిబ్బరముతో బాహ్య ప్రపంచానికి నీతిని నేర్పగల యానాది మన మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆభరణం. నేటి తరంలో యానాదులు సగౌరవంగా భాషను పెంచుకొని, విద్యాగంధము అలవర్చుకొని, ఆంధ్ర జనబాహుల్యంలో ఒకరై సాంఘిక పురోగమన పదంలో నడుస్తున్నారు. సంఘాభిమానము, పరస్పర సహకారము, సంఘశక్తి, పౌరుషము, పట్టుదలలు ఆలంబనగా వారు అత్యున్నత పదవులను పొందటం మనం గర్వించదగ్గది. ఇకపోతే ఈ పాఠం అందించినటువంటి వెన్నెలకంటి రాఘవయ్య గారి గురించి మనం ఇప్పుడు పరిశీలన చేస్తే కనుక, ఈయన కాలం ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. 1897 నుంచి 1981. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, నెల్లూరు గాంధీగా ఈయన వెన్నెలకంటి రాఘవయ్య గారు ప్రసిద్ధికెక్కారు. బిట్ రావచ్చు, నెల్లూరు గాంధీ అని ఎవరిని పేర్కొంటారంటే వెన్నెలకంటి రాఘవయ్య. స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. బిట్ అనేది రావచ్చు. వెన్నెలకంటి రాఘవయ్య గారు ఏ ఉద్యమంలో పాల్గొవటం వల్ల 21 నెలల పాటు జైలు శిక్షని అనుభవించారు అని బిట్టు వస్తే, సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల. వీరిని 1973వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అన్న అవార్డుని ఇచ్చి గౌరవించింది. యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలని ఈయన రచించారు. ఇకపోతే తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు కూడా ఈయన రచించారు. ఇది వెన్నెలకంటి రాఘవయ్య గారికి సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడతో ఈ పాఠం పూర్తయింది. మరో వీడియోలో మరికొన్ని పాఠాలని తెలుసుకుందాం. మరొక పాఠంతో మరో వీడియోలో కలుద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇంతవరకు మనం ఏమేం పాఠాలు పూర్తి చేసుకున్నాం అనేది, ఇంకేమేం పాఠాలు పెండింగ్ ఉన్నాయనేది చూద్దాం. అమ్మఒడి పూర్తయిందండి. తృప్తి పాఠం కూడా పూర్తి చేసుకున్నామండి. మా కొద్ది తెల్లదొరతనము కూడా పూర్తయిందండి. అలాగే సమయస్ఫూర్తి పాఠం కూడా పూర్తి చేసుకున్నామండి. మొదటి 4 పాఠాలు పూర్తయిపోయాయి. అలాగే 5వ పాఠం మన మహనీయులు పూర్తి చేసుకున్నాం, ఉపవాచకం. దాని తర్వాత మమకారము పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఎంత మంచి వారమ్మ పాఠం కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా మిగిలి ఉన్నటువంటి పాఠాలు ఏమైనా ఉన్నాయా అంటే
సుభాషితాలు ఒకటి మిగిలి ఉంది, మేలుకొలుపు మిగిలి ఉంది, ధర్మ నిర్ణయం మిగిలి ఉంది, త్రిజట స్వప్నం మిగిలి ఉంది, డూడు బసవన్న మిగిలి ఉంది. ఇంకా 1, 2, 3, 4, 5 పాఠాలు మిగిలి ఉన్నాయి. వీటిని తర్వాత 5 వీడియోలలో 5 పాఠాలని మనం స్టడీ చేద్దాం. ఇక్కడికి ఈ వీడియోని ముగించేద్దాం. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి తర్వాత వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.